సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తెలుగు సినిమాకు ఒక కమర్షియల్ సక్సెస్ఫుల్ ఫార్ములాని ప్రిపేర్ చేసి దాని మూలంగా విపరీతంగా లాభపడ్డ వ్యక్తుల్లో కోన వెంకట్ కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. రెడీ సినిమా కోసం శ్రీను వైట్ల, కోన వెంకట్ మరియు మిగతా బృందం కలిసి ప్రిపేర్ చేసిన ఫార్మేట్ గత 10 సంవత్సరాలుగా తెలుగు సినిమాని స్ట్రాంగ్ గా ప్రభావితం చేస్తూ వస్తుంది. జస్ట్ 2-3 నెలల నుండే ఆ ఫార్ములాని తెలుగు ప్రేక్షకులు తిరస్కరించడం మొదలు పెట్టారు. ప్రేక్షకుల నుండి ఈ తిరస్కరణ స్కీమ్ ని ఎక్స్పెక్ట్ చేయని సదరు ఈ సక్సెస్ ఫార్ములా మీదే ఆధారపడి సినిమాలు తీసుకుంటూ కెరియర్ ని లాగించుకుంటున్న రూపకర్తలందరూ కూడా ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏమైంది ఒక్కసారిగా ఏంటి పరిస్థితి అని తర్జన భర్జనలు పడుతున్న వాతావరణం కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాల కారణాలు చెప్తా ఉన్నారు. అలాంటి కారణాల్లో కోన వెంకట్ గారి గురించి కూడా అందరూ మాట్లాడుకోవటం కనిపిస్తా ఉంది. ఆ సక్సెస్ ఫార్ములాకు సంబంధించిన పితామహుల్లో కోన వెంకట్ కూడా ఒక్కరు అని చెప్పుకోవాల్సిందే. ఎన్నో కథల్ని, కొన్ని పెద్దగా విషయం లేని కథలను కూడా తన మార్కు స్క్రీన్ ప్లే తో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ చేసిన ఘనత అయింది. ఇప్పటికీ కోన వెంకట్ మనసు పెట్టి పనిచేస్తే ఎలాంటి పేలవమైన పాయింట్ నైనా జనరంజకంగా మలిచేస్తారు. అసలు కోన వెంకట్ స్కీమే వేరు. మేము ఈ కథ తయారు చేసాం, తీసుకోండి అని చెప్పడం కాదు, మీకు ఎలాంటి కథ కావాలో చెప్పండి, దాన్ని తయారు చేసి ఇస్తాం వంటి ఆఫర్స్ ఆయన దగ్గర ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఆయన ఎందుకో అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వచ్చేసారు. రీసెంట్ గా ఆయన పనిచేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు. అలాంటి విశ్లేషణల్లో ఒకటి మాత్రం కొంచెం ఆసక్తి కలిగిస్తా ఉంది. ఆ విశ్లేషణ ఏం చెప్తుంది అంటే, టాలెంట్ పరంగా కోన వెంకట్ కి వంకలు పెట్టలేం, ఎందుకంటే అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, అందులో ఎవరికి డౌట్ లేదు. కానీ ప్రస్తుతం తలెత్తిన సమస్యకి కారణం ఏమిటి అంటే, కోన వెంకట్ తాను చేస్తున్న పనికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్న విధానం. తాజాగా ఆయన నిర్మాతగా మారారు. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాలను రూపొందించి మంచి హిట్లు చేసి ఎక్కువ లాభాలను పొందుతున్నారు. చాలా ఇంటర్వ్యూలో కోన వెంకట్ చెప్పున్నారు, రచయితగా సంవత్సరానికి 5-6 సినిమాలు చేస్తే ఎంత వస్తుందో, దర్శకుడుగా ఒక సినిమా చేస్తే అంత వస్తుంది. కాబట్టి రచయితలందరూ దర్శకులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారని. కానీ విధి కోన వెంకట్ ని నిర్మాతం చేసింది. ఇప్పుడు నిర్మాతగా ఆయన మంచి మొత్తంలోనే డబ్బులు వెనకాల వేసుకుంటున్నారు. డబ్బులు బాగా వస్తున్నాయి అంటే ఎవరైనా సరే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ ప్రకారమే కోన వెంకట్ కూడా ఇప్పుడు చిన్న సినిమాల మీద, సినిమా నిర్మాణం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎంత గొప్ప మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినా 4 పనులు చేస్తున్నప్పుడు 4 మీద ఒకే రకమైన దృష్టి పెట్టడం కష్టమే. కోన వెంకట్ గారు కూడా అందుకు అతీతం కాదు. అలా చూసుకుంటే చిన్న సినిమాల నిర్మాణం మీద ఆయన ప్రేమ ఎక్కువైపోయి పెద్ద సినిమాలకు స్క్రీన్ ప్లే అందించడం అనే పని మీద కొద్దిగా శ్రద్ధ తగ్గుండొచ్చు. ఫలితమే బ్రూస్లీ, అఖిల్ లాంటి ఫెయిల్యూర్స్ అనుకోవచ్చు. బ్రూస్లీ, అఖిల్ సినిమాల విషయానికి వస్తే ఆ స్క్రీన్ ప్లే లో అసలు క్వాలిటీయే లేదు. ఈ విషయాన్ని బట్టి దాదాపు అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాల మీద కోన వెంకట్ గారు కొంచెం శ్రద్ధ తగ్గించే పని చేశారని విశ్లేషించడం కనిపిస్తా ఉంది. ఆలోచించి చూస్తే ఇందులో నిజం ఉన్నట్టే అనిపిస్తుంది. త్వరలోనే అందుకో నిదర్శనం కూడా దొరకబోతుందని అనుకోవచ్చు. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన శంకరాభరణం సినిమా డిసెంబర్ 4న విడుదలవుతుంది. ఆ సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అయింది అంటే కోన గారి మీద వస్తున్న ఆరోపణని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాలేదు అంటే కోన వెంకట్ గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అనుకోలేము. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.